హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూను? మరో రెసిపీతో మీ ముందుకి ఈరోజు వచ్చేసాను. ఎంతో కమ్మగా ఉండే కర్రీ రొయ్యలు కంద గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. అందుకే మీకు ఈరోజు రెసిపీని తెలియజేయాలని వచ్చేసాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా కందని ఎలా కట్ చేసి క్లీన్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలోని పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ప్రీహీట్ అయ్యింది కదా, ఇప్పుడు రొయ్యలన్నీ ఇందులోని వేసేయాలి. ఇలా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలి. వాటర్ అస్సలు వేయకూడదు, ఇంకేమీ వేయకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. ఈలోగా మనం వెజిటేబుల్ని కట్ చేసుకుందాం. ఉల్లిపాయలని ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 5 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కంద ముక్కలు, కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఒకసారి చెక్ చేద్దామా రొయ్యలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో. ఇదిగోండి, మనం వాటర్ అయితే అస్సలు వేయలేదు. ఈ రొయ్యల్లో ఉండే వాటరే ఇలా వచ్చింది. ఈ వాటర్ కూడా అస్సలు ఉండకూడదు, మొత్తం డ్రై రోస్ట్గా అయిపోవాలి. ఇంకో 5 నిమిషాలు మూత పెడదాం. ఇదిగోండి, రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వేరే ప్లేట్లోని రొయ్యలన్నిటిని తీసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీ ముందుకే వస్తుంది. లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. జీలకర్ర, అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాం. ఇవి కూడా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామా. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాం. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఒకసారి అంతా కలిపి పెట్టుకుందాం. ఈ విధంగా ఇలా ఫ్రై చేయాలి, లేకపోతే అడుగంటుతుంది కదా, అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం. తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కంద ముక్కల్ని ఇందులోని వేసేద్దాం. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని చూసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా మసాలా అంతా కలిసేలా కర్రీని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. సిమ్లో పెట్టి 20 నిమిషాల వరకు ఉడికించాలి. ఈ కంద ముక్కలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, కానీ చాలా బాగుంటుంది. ఓపిక ఉండాలి, కానీ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా స్మాష్ చేసి చెక్ చేయండి. ఇదిగోండి, కంద బాగా పొటాటోలాగా స్మాష్ చేస్తే అయినట్టయితే కర్రీ ఉడికినట్టే. ఇప్పుడు రొయ్యల్ని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, వేసుకున్నామా. ఇప్పుడు రొయ్యలు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పట్టేలా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం.
అంతేనండి, కర్రీ ఎంతో టేస్టీగా మంచి వాసన గుమగుమలాడుతుందండి. వేడి వేడి అన్నంతో అలా వేసుకొని తింటే ఇంకా చెప్పొద్దు, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కంద రొయ్యలు గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.